ఓపెన్ చేసామో లేదో మొత్తం ఇట్లా కాలిపోయింది, లోపలంతా కాలిపోయింది. ఇది మన టార్క్ రేంజ్, ఎక్కడెక్కడైతే మనకి రబ్బర్ థింగ్స్ ఉన్నాయో అక్కడంతా విల్ పుట్ దిస్. సో దీనిలో ప్రతి ఒక్క బోల్ట్ ఉంది, ఫేరింగ్ ది ఎవ్రీ బోల్ట్. బైక్ ఏం డిఫరెన్స్ వచ్చింది తెలుసా, మ్యాడ్ డిఫరెన్స్ వచ్చింది. ఓకే, సో వాట్స్ అప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు మన GSX కి కొత్త పార్ట్స్ వచ్చేసింది. లెట్స్ గో టు గరాజ్. అసలు దానిలో చాలా థింగ్స్ ఫిక్స్ చేసేది ఉందన్నమాట. సో విల్ మేక్ ఇట్ యాజ్ బ్రాండ్ న్యూ. సో ఇప్పుడైతే వెళ్ళిపోయేసి విల్ గో టు Wrench Bay అండ్ గెట్ ఆల్ ద థింగ్స్ సార్టెడ్ అండ్ లెట్స్ మేక్ ద GSX వన్ ఆఫ్ ది క్లీనెస్ట్ GSX పాసిబుల్. టచ్ వుడ్. చలో ఫైనలీ GSX తీసే టైం వచ్చింది. మన ఫస్ట్ 2026 vlog is about the GSX. Let's go. But e vlog is also being recorded in 2025, but this will be uploaded in 2026 ఎందుకంటే I want to count it as first upgrades for the GSX 2026 లో అన్నట్టు I want to count it అన్నమాట. So right now we are going to the Wrench Bay. మొత్తం పార్ట్స్ అన్ని తీసుకొని వెళ్తున్నాం. ఈ పార్ట్స్ ఎప్పుడో వచ్చేసాయి. అసలు ఇంజన్ కేసింగ్ ప్రొటెక్టర్ వీఆర్ యాడింగ్ అనమాట. దాంతోపాటు ఫేరింగ్ బోల్ట్స్ అండ్ అవి రేర్ టైల్ లైట్ సీట్ కింద రబ్బర్స్ పాడైపోయినాయి అనమాట కొన్నప్పటి నుంచే. సో ఆ రబ్బర్స్ కూడా కొత్తవి తెప్పించాను. సో ఆ రబ్బర్స్ అవన్నీ, సో దాట్ ఇప్పుడు బైక్ ఇలాంటి గుంటలు వెళ్ళినప్పుడు టక్ 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 అని ఇట్లా సౌండ్ వస్తుంది అనమాట. ఆల్ దిస్ రస్టెడ్ బోల్ట్స్ విల్ బి గాన్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఐఎమ్ చేంజింగ్ దిస్ టు ది ప్యూగ్ లివర్సే. సో ఇది సౌరభ్ అన్నది GSX ఎప్పుడైతే క్రాష్ అయిందో ఇది దాని లివర్ అనమాట. స్లైట్ బెండ్ ఉండే, సరేలే బెండ్ ఉన్న లైట్ నడుపుకుందాం అట్లనే అనేసి నడుపుతుండే. బెండ్తో ఇష్యూ లేదు, కానీ ఈ లివర్ ప్రొటెక్టర్స్ ఏదైతే ఉందో నాది దానికి తగిలి స్టక్ అయిపోతుంది, క్లచ్ వదలట్లేదు. సో ఫర్ నౌ వీఆర్ చేంజింగ్ ఇట్ టు ప్యూగ్. యాజ్ సూన్ యాజ్ వీ గెట్ ది బార్ అండ్ వెయిట్స్ అప్పుడు వీ విల్ చేంజ్ ఇట్ టు ది స్టాక్ వన్ అగైన్. అండ్ నా రైట్ థ్రాటిల్ ఏదైతే థ్రాటిల్ గ్రిప్పర్ ఉందో ఇది కూడా సౌరభ్ అన్న GSXSది స్టాక్ ఉంది. అది కూడా యాక్సిడెంట్ అప్పుడు రీప్లేస్ చేశారు. అది ఎందుకు రీప్లేస్ చేసిరో తెలియదు, కానీ సౌరభ్ అన్న హ్యాస్ ఎన్ ఎక్స్ట్రా పేర్ అనమాట, బ్రాండ్ న్యూ లాంటిదే. సో అది దీనికి పెట్టేద్దాము. ఇక్కడ RCBది ఇటు వైపుది తీసేద్దాం, ఇటు వైపుది ఇంకా ఆర్డర్ చేయాలి. సో బేసిక్గా ఆల్ బిట్స్ అండ్ పీసెస్ వన్ బై వన్ వెళ్తున్నాం అనమాట, బికాజ్ ఆల్ ఆఫ్ దీస్ ఆర్ సూపర్ ఎక్స్పెన్సివ్ స్టఫ్. సో వన్ బై వన్ వీ హ్యావ్ టు ఆర్డర్ స్టఫ్ ఫ్రమ్ జపాన్. ఇప్పుడు ఈరోజు వెళ్ళినాక ఓపెన్ చేసాక ఆ బైక్లో ఏమేమి పార్ట్స్ అసలు యాక్చువల్గా ఇంపార్టెంట్ ఏమేమి కావాలి అని చెప్పి చూసి దాన్ని బట్టి వీ విల్ హ్యావ్ టు. సో గైస్ మనం వచ్చేసాము Wrench Bayకి. సో మనం ఇప్పుడు ఏమేమి చేద్దామని ఫిక్స్ అయినామంటే, ఒకటి వచ్చేసి ఇది మన థ్రాటిల్ గ్రిప్, స్టాక్ థ్రాటిల్ గ్రిప్. అండ్ సౌరభ్ అన్న GSX ఏదైతే స్టాక్ ఇది ఉందో క్లచ్ లివర్ అది తీసేసి బ్యాక్ టు ప్యూగ్ బికాజ్ అది తగులుతుంది అని చెప్పి. అండ్ దెన్ మన GB రేసింగ్ది ఇంజన్ కేసింగ్ వేస్తున్నాము, ఇంజన్ కేసింగ్ ప్రొటెక్టర్ బేసిక్గా చెప్పాలంటే. అండ్ ఈ ప్రతి ఒక్క ఫేరింగ్ బోల్ట్ వీఆర్ చేంజింగ్. ఐ విల్ షో యూ ద ఫేరింగ్ బోల్ట్ కిట్. ఇది వచ్చేసి రబ్బర్ హోజెస్ కోసం ఉన్నది. ఎక్కడెక్కడైతే మనకి రబ్బర్ థింగ్స్ ఉన్నాయో అక్కడంతా విల్ పుట్ దిస్. దాంతోపాటు దిస్ ఇస్ ది ఫేరింగ్ బోల్ట్స్ది. సో దీనిలో ప్రతి ఒక్క బోల్ట్ ఉంది ఫేరింగ్ది, ఎవ్రీ బోల్ట్. కానీ ఓన్లీ లైక్ బిగ్గర్ బోల్ట్స్ లైక్ దిస్ లేదు, మిగతా ప్రతి మైనర్ బోల్ట్. దాంతోపాటు ఆల్ దిస్ ప్లాస్టిక్వి ఉన్నాయి ఏవైతే మనం ఇక్కడ పెట్టామో. దాంతోపాటు దిస్ థింగ్ హ్యాస్ ది రబ్బర్వి కూడా. సో యా ఇవన్నీ ఇప్పుడు కూర్చొని మొత్తం బైక్ ఇప్పదీసి, సో ఇప్పుడు బైక్ మొత్తం ఇప్పదీసి ఇవన్నీ చేసి దాంతోపాటే ఫ్రంట్ స్ప్రాకెట్ కూడా చైన్ కూడా క్లీన్ చేసేద్దాం అనేసి అనుకుంటున్నాము. అండ్ దెన్ కోన్ సెట్ లూజ్ ఉంది, కోన్ సెట్ టైట్ చేస్తాం. అండ్ రేర్ సస్పెన్షన్ కూడా టైట్ చేయాలి. సో చాలా వర్క్ ఉంది, బట్ ఐ విల్ ట్రై టు షో యూ గైస్ లైక్ బిట్స్ అండ్ పీసెస్గా ఏవేవైతే చేస్తున్నామో విల్ ట్రై టు షో యూ గైస్. సో గైస్ ఇది వచ్చేసి మన ఇంజన్ కేసింగ్కి ఫిట్ అయిపోతుంది. లెట్ మీ షో యూ. ఇది ఫోటో ఉంటుంది. సో మన ఇంజన్ కేసింగ్కి సో ఇట్లా ఫిట్ అవుతుంది అనమాట మన ఇంజన్ కేసింగ్కి. సో దట్ ఎప్పుడైనా కింద పడినా కూడా ఆబ్వియస్లీ నాట్ లైక్ వెరీ క్రేజీ హై స్పీడ్స్లో పడితే మాత్రం అది కూడా ఎంత ఆపగలుగుతుంది అంతే ఆపుతుంది. సో మేబీ బిలో 150 స్పీడ్స్లో పడినప్పుడల్లా మోస్ట్ ప్రాబబ్లీ ఇది మొత్తం ఇంపాక్ట్ తీసేసుకుంటుంది అండ్ ఇంజన్ దాకా వెళ్ళనియకుండా ఆపుతుంది. దీన్ని లెట్స్ ఫిట్ ఇట్ టు ది ఇంజన్. దాంతోపాటు జస్ట్ లుక్ ఎట్ దిస్, ప్రతి ఒక్క రెండు వైపులు ఫేరింగ్ తీసాము. అండ్ ఇది వచ్చేసి మన సర్వో ఎలిమినేటర్. మనం ఎగ్జాస్ట్ ఫుల్ సిస్టమ్ ఉంది కాబట్టి దీన్ని సర్వో డిలీట్ చేసి సర్వో ఎలిమినేటర్ పెడతారు, లేదంటే మళ్ళీ మీకు అక్కడ FI లైట్ అవన్నీ ఆన్ అయిపోతుంది. బేసిక్గా స్మాల్ ఎలక్ట్రానిక్ థింగ్. సో మనం ఇది కూడా మొత్తం తీసి లోపల క్లీన్ చేయాలి. అసలు ఆ లోపల డస్ట్ని చూస్తుంటేనే భయం వేస్తుంది. ఫ్రంట్ స్ప్రాకెట్ అంత దారుణంగా ఉంది. అది నేను కొన్నప్పటి నుంచి ఇప్పటిదాకా అసలు ఎప్పుడు తీయలేదు నేను కూడా. నాకు తెలిసి వేరే ఎవరు కూడా తీసి ఉంటారు దాన్ని. సో అది కూడా తీసి మొత్తం క్లీన్ చేయాలి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ బోల్ట్ మార్చాలి. ఇట్ విల్ టేక్ టైం, బట్ ఎవ్రీ బిట్స్ అండ్ పీసెస్ బైక్ది ఇలా కనెక్ట్ చేసి పెట్టినప్పుడు మనకు కూడా ఒక లెక్క ఉంటుంది. దాంతోపాటు యూ విల్ ఫీల్ హ్యాపీకి లైక్ ఆల్ ద న్యూ పార్ట్స్ బైక్ పైన ఫిట్ అయిపోతున్నప్పుడు దట్స్ వన్ హ్యాపీనెస్ యూ గెట్. సో వీ హ్యావ్ టు సార్ట్ ఆల్ ఆఫ్ దిస్.
సో గైస్ మేము ఇప్పుడు ఫ్రేమ్ స్లైడర్స్ అయితే తీసేసాము. సో మనకి ఏదైతే ఈ ఫ్రేమ్ బోల్ట్స్ ఉంటాయి కదా, ఇవి కనుక దీనికి టార్క్ స్పెసిఫిక్గా పెట్టకపోతే చాలామంది ఏం చేస్తారంటే టార్క్ వ్రెంచ్ లేకపోతే జస్ట్ దీన్ని టైట్ చేసి ఫుల్ టైట్ అయ్యేదాకా దీన్ని తిప్పుతారు కదా. సో అట్లా ఇది ఓవర్ టైట్ చేశారంటే దీని లోపల ఉన్న థ్రెడ్డింగ్స్ పాడైపోతాయి. దాంతోపాటు ఇది ఎక్కువ టైట్ అయినప్పుడు బైక్ ఆన్ అవ్వగానే మీకు ఫ్రేమ్ నుంచి వచ్చే వైబ్రేషన్స్కి యూ కెన్ ఫీల్ ఎవ్రీథింగ్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కూడా ఫుల్ వైబ్రేషన్స్, ఇంజన్ నుంచి వచ్చే వైబ్రేషన్స్ మొత్తం ఈ బండికి కాలకు కొడుతుంది అనమాట. సో ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన కొత్త వయసుకి కూడా చాలా మంది ఫ్రేమ్ స్లైడర్స్ వేయించుకుంటారు కాబట్టి ఆ ఫ్రేమ్ స్లైడర్స్ పెట్టినప్పుడు ఇన్ కేస్ ఎక్కడైతే మీరు పెట్టిస్తున్నారో వాడు ఇది కంపెనీ స్పెసిఫిక్ చెప్పిన టార్క్ స్పెక్కి టైట్ చేయకపోతే మాత్రం ఓవర్ టైట్ చేస్తే మీకు వైబ్రేషన్స్ దీని నుంచి వచ్చేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో గైస్ ఇది మన టార్క్ వ్రెంచ్, మీకు దాని మీద చూపిస్తుంది చూడండి. ఇప్పుడు మేము 55కి సెట్ చేసాము. సో అట్లా సౌండ్ వచ్చాక ఇంకా దట్ మీన్స్ కరెక్ట్ టార్క్కి సెట్ అయింది అది. సో ఇంకా తీసేయాలి. సో గైస్ టైంకి మేము యాక్చువల్గా ఈరోజు పెట్టుకున్నాము ఫేరింగ్ది. ఓపెన్ చేసామో లేదో ఏందబ్బా ఇది ఇంత నల్లగా ఉందని చూస్తే జస్ట్ లుక్ ఎట్ దిస్, మొత్తం ఇట్లా కాలిపోయింది, లోపలంతా కాలిపోయింది. సో బేసిక్గా ఇది ఇంజన్ నుంచి బ్యాటరీకి కనెక్ట్ అయ్యేది. సో ఇంజన్ నడిచేటప్పుడు బ్యాటరీని రీఛార్జ్ చేసే ఏదైతే క్లిప్ ఉంటుందో ఆ క్లిప్ మొత్తం కాలిపోయింది, ఆ కనెక్టర్. సో వీ గాట్ ది న్యూ కనెక్టర్స్. ఎనీవేస్ వీ గాట్ ది న్యూ కనెక్టర్స్. సో అది తీసేసి ఇది కట్, ఇప్పుడు ఇంకా ఇది రాదు. సో ఈ వైర్స్ కట్ చేసి దాన్ని కనెక్ట్ చేసి అగైన్ విల్ కనెక్ట్ ఇట్. ఇది కూడా షార్ట్ అయిపోతుంది, మిగతాదంతా ఇంకేం లేదు, ఎవ్రీథింగ్ చెక్, అంతా క్లీన్. ఇది ఒక్కటే బట్ లక్కీలీ వి సా ఇట్ ఇన్ టైం. లేదంటే తర్వాత బండికి బ్యాటరీ ఎప్పుడు డెడ్ అయినా కానీ తెలిసి ఉండేది కదా, ఎప్పుడు రీఛార్జ్ అవ్వకపోతుండే బ్యాటరీ. సో గైస్ దిస్ ఇస్ ఫర్ ఆల్ ద పీపుల్ ఎవరైతే ఇలా గ్రిప్స్ ఆఫ్టర్ మార్కెట్ తెప్పిద్దాం అనుకుంటారో, జనరల్గా వాళ్ళ స్టాక్ గ్రిప్స్ తీసేసి నెవర్ గో విత్ ఆఫ్టర్ మార్కెట్, తీసుకుంటే ఇవే తీసుకొని జస్ట్ ఇన్ కేస్ మీరు ట్రాక్ ఓరియంటెడ్ అయితే అప్పుడు మీరు పర్ఫార్మెన్స్ గ్రిప్స్ తీసుకోవచ్చు. కానీ బట్ ఫర్ స్టాక్ మీరు డైలీ నడిపే బైక్స్కి మాత్రం ఆల్వేస్ యూజ్ ది స్టాక్ గ్రిప్స్. సో ఇప్పుడైతే దాన్ని ఆ గ్రిప్స్ తీసేసి ఫైనల్లీ వి గాట్ ది స్టాక్ గ్రిప్స్ అనమాట. సో అది తీసుకుంటున్నాం. అంతేకాదు వి చేంజ్ అవర్ బోల్ట్స్. సో బ్లాక్ బోల్ట్స్ వేసేసాము ఎక్కడెక్కడైతే ఫిట్టింగ్ అయినాయో, లైక్ బిగ్ బోల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటివి అవైతే నార్మల్ దీనికి ఉన్నవే పెట్టాం. కానీ దీనికి కొత్త బోల్ట్స్ వేసినాం బ్లాక్ కలర్. టైల్ సెక్షన్ ఇప్పుడు ముట్టుకోవట్లేదు, చాలా లేట్ అయిపోయింది. మార్నింగ్ 11 నుంచి ఇప్పుడు దాకా కూర్చున్నాం, టైం కూడా ఆల్మోస్ట్ 7 అయిపోయింది. సో టైల్ అయితే తర్వాత చూసుకుందాం. అండ్ ఫ్రంట్ టోటల్ స్ప్రాకెట్ క్లీన్ అయిపోయింది. ఆ ఏరియా చూడండి, అదంతా వచ్చింది ఫ్రంట్ స్ప్రాకెట్ ఏరియా నుంచే. సో అది క్లీన్ చేసేసి దానికే కొద్దిగా తలనొపోయింది. అండ్ దెన్ విల్ ఫిక్స్ దిస్ థింగ్ లేటర్. అండ్ సమ్ డే లేటర్ వీ హ్యావ్ టు చేంజ్ దిస్ గ్రిప్ కూడా, స్టాక్ గ్రిప్. ప్రస్తుతానికి అయితే ఇది సౌరభ్ అన్న బైక్ది తీసి దీన్ని పెట్టేసి ఇది వీల్ చేంజ్ ఇట్ లేటర్. అసలు గైస్ బైక్ ఏం డిఫరెన్స్ వచ్చింది తెలుసా, మ్యాడ్ డిఫరెన్స్ వచ్చింది. ఒకటి దీని ఇంజన్ స్వింగ్ ఆర్మ్ని టార్క్కి బోల్ట్స్ టైట్ చేయడం వల్ల వైబ్రేషన్స్ లిటరలీ ఒక 50% వైబ్రేషన్స్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ బార్ అండ్ వెయిట్ చేయగానే ఆల్మోస్ట్ ఇంకొక 30% వెళ్ళిపోతుంది. బైక్ విల్ బి ప్రిటీ స్మూత్. అండ్ ఇంకొకటి ఈ గ్రిప్స్ మార్చినప్పటి నుంచి కొంచెం ప్రశాంతంగా ఉంది ఈ గ్రిప్. యాక్చువల్లీ స్టాక్ గ్రిప్స్ ఆర్ ది బెస్ట్. అండ్ క్లచ్ అయితే లిటరలీ నా ఎక్స్పల్స్ లెక్క అయిపోయింది. సో ఇన్ని రోజులు నా క్లచ్లో ఇష్యూ ఏముండే అంటే, సో నా క్లచ్ బోల్ట్ చాలా ఎక్కువ టైట్ ఉండే అనమాట. సో దానివల్ల 2 ప్లేట్స్ ఇలా పట్టుకొని క్లచ్ చాలా రఫ్ ఇట్లా గట్టిగా అయిపోయింది అనమాట నా బేసిక్గా నా క్లచ్. సో ఇప్పుడు అది సెట్ చేసినాక క్లచ్ అయితే ఇట్లా నా ఎక్స్పల్స్ లేదా బ్రాండ్ న్యూ బైక్ లెక్క సాఫ్ట్ అయిపోయింది. అండ్ దాని తర్వాత ఏమైంది, ఫ్రంట్ స్ప్రాకెట్ కూడా ఫుల్ క్లీన్ చేసాం. అక్కడైతే నాకు తెలిసి ఎన్నేళ్ళ నుంచి అక్కడ పడుందో తెలియదు. ఈ ఇంజన్ ఆయిల్ ఏ లూప్ పడితే ఆ మోటులు అన్ని బ్రాండ్ లూప్స్ అక్కడే పడి ఉన్నట్టున్నాయి, అంత అట్లా స్టిక్ అయిపోయి ఉన్నాయి. అది మొత్తం క్లీన్ చేసి క్లచ్ రాడ్ కూడా ఓపెన్ చేసి, క్లచ్ ఎంగేజ్ చేసే రాడ్ ఏదైతే ఉంటుందో అది కూడా ఓపెన్ చేసి దాన్ని కూడా తుడిచి క్లీన్ చేసి పెడితే క్లచ్ లిటరలీ ఇట్లా అంటే ఇట్లా బ్రాండ్ న్యూ బైక్ క్లచ్ లాగా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి గేర్స్ అయితే ఇంకా బటర్ బ్రాండ్ న్యూ బైక్ ఉంటే కూడా నాకు తెలిసి మీకు ఇంత స్మూత్ గేర్స్ పడదు, అంత స్మూత్గా పడుతుంది. ఇట్లా నాకు అర్థం కూడా అయితే నేను గేర్లో స్లాట్ చేస్తున్నానో లేదో, సౌండ్ రావట్లా, ఏం లేదు, ఇట్లా స్మూత్గా షిఫ్ట్ అయిపోతుంది బికాస్ ఆఫ్ ఫ్రంట్ స్ప్రాకెట్ క్లీనింగ్. సో కోన్ సెట్ కూడా యాక్చువల్లీ ఇష్యూ లేదు దీంట్లో, కోన్ కూడా కరెక్ట్గానే ఉంది, ప్రాబ్లం లేదు. ఇట్ వాస్ ది సస్పెన్షన్ సెట్టింగ్స్. సో సస్పెన్షన్ కరెక్ట్గా అడ్జస్టెడ్ లేకుండా ఇప్పుడు సాఫ్టెస్ట్ సెట్టింగ్లో వెళ్ళిపోయింది, రేర్ అండ్ ఫ్రంట్ రెండు. అండ్ ద సస్పెన్షన్స్ ఆర్ ఆల్సో, నేను చెప్తున్నా కదా, బైక్ ఫీల్స్ బ్రాండ్ న్యూ. అసలు నిజంగా విష్ణు నాకు థ్యాంక్స్ చెప్పాలి, కానీ బైక్ ఫీల్స్ సూపర్ బ్రాండ్ న్యూ. అండ్ ఇది ఫ్రంట్ రైట్ క్యాలిపర్ నుంచి ఆల్మోస్ట్ ఇంతగానం ఎయిర్ బయటకు వచ్చింది. సో బ్రేక్ బయట లేకుండే ఇప్పుడు యాక్చువల్ సూపర్ బైక్ బ్రేక్స్ లాగా ఉంది. బ్రెంబో RCS19 విత్ బ్రెంబో M4 క్యాలిపర్స్ ఎలా ఉండాలో అలా ఉంది చూడండి, జస్ట్ అంతే. ఈ ప్లేలో లిటరలీ బైక్ ఫట్ అని ఇట్లా స్టాప్ కొట్టేస్తుంది. బ్రేక్స్ ఆర్ ఫెంటాస్టిక్ నౌ, బైక్ ఈజ్ వెరీ స్మూత్, క్లచ్ ఈజ్ సూపర్ సాఫ్ట్,
గేర్స్ ఆర్ బటర్. అండ్ అది ఏదైతే ఫేరింగ్ ఓపెన్ చేయడం వల్ల మాకు అది తెలిసిందో అది మెల్ట్ అయిపోయిందని ఆల్టర్నేటర్ కేబుల్ అది చేంజ్ చేసేసాం. అది ఒక పీస్ ఆఫ్ మైండ్, ఇట్లా లైక్ బ్రాండ్ న్యూ చేసాం కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వి చేంజ్ ద ఫేరింగ్ బోల్ట్స్ టు బ్లాక్ కలర్. ఇక్కడ వాషర్స్ కూడా బ్లాక్ వేయాలి. సో ఫేరింగ్ బోల్ట్స్ అండ్ ఆల్ బ్లాక్ చేసేసాము. ఆల్ వీ హ్యావ్ టు వర్క్ ఈస్ రేర్ ఏదైతే మన సీట్ వెనకాల ఉండే ఫేరింగ్స్ ఉంటాయో అవి ఇంకా వర్క్ చేయాలి. చాలా టైం అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది. సో వీ హ్యావ్ టు గో హోమ్ అని చెప్పేసి అది ఇంకా చేయించుకోలేదు అనమాట. సో ఇప్పుడైతే హాయ్ బ్రో, హాయ్ బ్లాగ్ తీసుకుంటుండే. హాయ్ హాయ్. అవునా అవునా అరే అరే నేను బ్లాగ్లో మాట్లాడుతుండే, అదే పిలుస్తుర్రో ఏమో అర్థం కాక తిరిగినా నేను. లేదు ఇప్పుడే బైక్ చేయించుకున్నాను అనమాట. సో ఈరోజు దీనిది వర్క్స్ ఉండే బ్రో, అన్నీ క్లచ్ అన్నీ చేంజ్ చేయించుకునేసి వచ్చిన. ఇప్పుడే బైక్ లైక్ బ్రాండ్ న్యూ అయిపోయింది లిటరల్లీ. సో అదే ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పుడు ఫ్యూల్ లేదు, హాఫ్ ట్యాంక్ అయిపోయింది. 100 దొరుకుతుంది కదా, అది కొట్టించుకొని బయలుదేరదాం ఇంటికని. కొంచెం ఫ్యూల్ వల్ల లీనియర్గా మంచిగా నడుస్తుంది బైక్ కూడా. సో అదే ఇప్పుడు చెక్ చేయాలి ఫ్యూల్ మైలేజ్ అంతా కూడా. అవునా అదే ఓ ఓ దూలపల్లి అటు కదా, క్రేజీ. అరే అరే థ్యాంక్ యూ సో మచ్ బ్రో, ఫైనలీ ఇప్పుడు ఇట్లా కలిసాం. చలో థ్యాంక్ యూ సో మచ్ బ్రో, చలో టేక్ కేర్, బాయ్ బ్రో. సో ఎప్పుడైతే మనల్ని ఇలా మన సబ్స్క్రైబర్స్ కలుస్తారో దట్స్ వెన్ ఐ ఫీల్ లైక్ డూయింగ్ మోర్ వీడియోస్ లైక్ దిస్. సో ఇప్పుడైతే ఫ్యూల్ అప్ అయిపోదాం. ఫ్యూల్ అప్ అయినాక లెట్స్ సీకి మనము మైలేజ్ ఎంత వస్తుందో చూద్దాం. యాక్చువల్లీ 100 XP కొట్టించినాక ఫుల్ ట్యాంక్ 100. वो जब क्लिक का साउंड आता ना, क्लिक होता ना, तब रोक दो. 149 पर लीटर, क्रेजी. 6 లీటర్స్ के 1000 రూపాయలు రేట్ చెప్పిందా. అరే అమ్మాయి, అరే మైలేజ్ బెటర్ వచ్చింది, చాలా బెటర్ వచ్చింది మైలేజ్. నేను చెప్తాను బస్ ఏ కామ్ కర్ ఆర్ తోడా డాల్దో. క్లిక్ అయినప్పుడు ఎంత ఉంటే 9.3 కదా, నేను ఎక్కువ పోపిస్తున్నాను ఇప్పుడు. యాక్చువల్గా జనరల్గా క్లిక్ అయినప్పుడే ఆపేస్తా బస్. నేను ఇప్పుడు ఎక్కువ పోపించిన బికాస్ ఊరికే కొట్టించుకోవడానికి రావాలంటే కష్టం. 132 కిలోమీటర్స్ డివైడెడ్ బై 9.5 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్, 13. వెరీ గుడ్. 13 ఇచ్చింది మనకు 100 XPలో. అండ్ నడపడం కూడా కొంచెం గట్టిగానే నడిపాం. మన బైక్ని వీఆర్ ట్రయింగ్ టు మెయింటైన్ ది బెస్ట్ ఇన్ మింట్ కండిషన్. ఫ్యూల్ కూడా లైక్ ది బెస్ట్ ఫ్యూల్ కొట్టిస్తున్నాం. ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ టేకెన్ కేర్. సో ఇక్కడ వెయిట్ చేస్తాము. సౌరభ్ అన్న వాళ్ళు వస్తా అన్నారు. వీళ్ళు వన్స్ చెక్ సౌరభ్ అన్న వాళ్ళ కాలేజ్ ఎక్కడ దాకా వచ్చారో. నేను మీకు ఒకసారి జీబీ రేసింగ్ది ఇవంతా పెట్టాను కదా, అది మీకు రేపు పొద్దున్న చూపిస్తాను. ఇప్పుడు బ్లాగ్ తీసి పెద్దగా ఈ చీకట్లో పెద్ద కంటెంట్ రాదు. రేపు మార్నింగ్ మీకు ఒకసారి బైక్ మొత్తం చూపిస్తాను, ఏమేమి చెప్పించాము, ఏం చేసామని ఎగ్జాక్ట్గా కరెక్ట్గా క్లీన్ అండ్ నీట్గా చూపిస్తాం మీకు ఒకసారి. సో గైస్ ఇప్పుడైతే మొత్తానికి నేను షామీర్పేట దగ్గరకు వచ్చాను అనమాట టు షో యూ గైస్ లైక్ హౌ ద బైక్ లుక్స్ అండ్ ఏమేమి చేయించాం మొత్తం ఇప్పుడు క్లియర్గా డీటెయిల్గా చెప్తాను ఈరోజు. యాక్చువల్లీ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది. సో నేను చీకటి అయిపోయింది కాబట్టి సరిగ్గా చేయలేకపోయినాము. సో నౌ ఐ విల్ షో యూ లైక్ హౌ గుడ్ ద జీబీ రేసింగ్ ఫిట్స్ GSX అండ్ దెన్ దాంతోపాటు మీకు క్లచ్ అవన్నీ కూడా చూపించేస్తాను ఒకసారి. సో మేము నిన్న ఇది ఓపెన్ చేసినాము. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది ఆ క్లిప్, ఇది కాలిపోయి ఉండే. సో అది కూడా చేంజ్ అయిపోయింది. సో ఇది ఓపెన్ చేసేసి దాని తర్వాత గేర్ రాడ్ తీసి క్లచ్ రాడ్ కూడా తీసి దాని తర్వాత మొత్తం ఫ్రంట్ స్ప్రాకెట్ మొత్తం క్లీన్ చేసినాం. యాజ్ గైస్ కెన్ సీ ఇక్కడ అంతా క్లీన్ అయిపోయింది. ఇంతకుముందు ఇక్కడ కూడా డర్ట్ ఉండే, ఫుల్ గలీజ్గా ఉండే. సో అదంతా క్లీన్ అయిపోయింది. దెన్ వి పుట్ ది జీబీ రేసింగ్ ఇటువైపు ఇంజన్ కేసింగ్కి. జస్ట్ లుక్ ఎట్ దిస్, ఇట్ లుక్స్ సో గుడ్ తెలుసా, చాలా స్పోర్టీ ఉంది దానివల్ల. అండ్ దెన్ వీఆర్ బ్యాక్ టు ప్యూక్. ఇప్పుడు చూడండి అసలు క్లచ్ సూపర్ లైట్ అయిపోయింది. క్లచ్ అయితే ఈ బోల్ట్ టైట్ ఉండడం వల్ల అదంతా మనకు సోదుండే. దట్స్ డన్. అండ్ దెన్ వీఆర్ బ్యాక్ టు ది స్టాక్ గ్రిప్స్. అటువైపుది కూడా స్టాక్ తెప్పిస్తున్నాను. సో యాజ్ ఆఫ్ నౌ వీఆర్ బ్యాక్ టు స్టాక్ గ్రిప్స్. అండ్ దెన్ ఒకప్పుడు నా బ్రేక్ లివర్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ప్రెస్ అయ్యేది. ఇప్పుడు ఎయిర్ లీకేజ్ తీసేసిన తర్వాత దిస్ ఈస్ వాట్ ఐ హ్యావ్. ఇక్కడ నొక్కంగానే దట్ ఈస్ లైక్ మ్యాక్స్డ్ అవుట్ అనమాట. ఇంకా బండి డిప్ అయిపోతుంది ఫ్రంట్కి. అండ్ దెన్ లెట్ మీ షో యూ దిస్ సైడ్ వ్యూ. సో యాజ్ యూ గైస్ కెన్ సీ ఇటువైపు ఉన్న జీబీ రేసింగ్ కిట్. సో ఇన్ కేస్ బండి కింద పడినా కూడా దిస్ విల్ టేక్ కేర్. సో ఇంజన్కి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. దాంతోపాటు మనకి ఇంజన్ మీద ఇక్కడ చిన్న స్క్రాచ్ ఉండే కొన్నప్పటి నుంచి, దీనికి బ్లాక్ మార్కర్ పెట్టి గీకేసా అనమాట. సో దట్స్ ఆల్సో డన్. అండ్ దెన్ ఇక్కడ ఇంజన్ బోల్ట్ ఏదైతే ఉంటుందో లోపల దాన్ని కూడా టార్క్కి తగినట్టు చేసాము. అండ్ దెన్ ఈ క్యాలిపర్, ఆ క్యాలిపర్ అండ్ దెన్ ఈ మాస్టర్ సిలిండర్ మొత్తం బ్రేక్స్ బ్లీడ్ చేసాము. అండ్ యాజ్ యూ గైస్ కెన్ సీ ఈ బ్లాక్ బోల్ట్స్ ఇవి కూడా తెప్పించిన బోల్ట్స్ అనమాట, ఈ బ్లాక్ బోల్ట్స్. సో
అవి కూడా పెట్టేశాం. సో ఇప్పుడు మిగిలింది వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ ఫేరింగ్ బోల్ట్స్ ఒకటి మిగిలింది అండ్ మనకి ఇక్కడ ఇది కదిలేది దిస్ థింగ్ హ్యాస్ టు బి సార్టెడ్ అండ్ దట్స్ ఇట్. బోల్ట్స్ వెనకాల కూడా చేంజ్ అయిపోతాయి. లిటరలీ హోల్ బైక్ బోల్ట్స్ కిట్టే చేంజ్ అయిపోతుంది. సో ఫ్రంట్ పార్ట్లో హాఫ్ బేసిక్గా చెప్పాలంటే మిడిల్ పార్ట్ ఇస్ డన్, ఫ్రంట్ పార్ట్ ఉంది అండ్ రేర్ పార్ట్ మిగిలిపోయింది. సో దీస్ ఆర్ ఆల్ ద స్టఫ్ వీ డిడ్ టు ద GSX ఇప్పుడు అండ్ బైక్ ఫీల్స్ బ్రాండ్ న్యూ, లిటరలీ బ్రాండ్ న్యూ అనిపిస్తుంది నా బైక్ కూడా. నడిపేటప్పుడు చాలా కొత్తగా ఉంది అండ్ ఇట్ ఫీల్స్ లిటరల్ ఏదో షోరూమ్ నుంచి తెచ్చుకున్న బండిలా ఉంది. ఇట్ డజంట్ ఫీల్ లైక్ ఎన్ ఓల్డ్ బైక్, 13 years ఓల్డ్ బైక్ లా లేదు ఇది. ఫీల్స్ న్యూ, అంత మంచిగా చేయించేసుకున్నాం అనమాట. సో ఐ ఫీల్ రియలీ హ్యాపీ. లైక్ ఇవంతా సస్పెన్షన్ కూడా సెటప్ అయిపోయింది, ఇవంతా చేశాక ఐ ఫీల్ రియలీ గుడ్. కూలెంట్ కూడా ఫిల్ అయిపోయింది అంటే ఆ సాటిస్ఫాక్షన్ ఉంది అనమాట ఇప్పుడు నా బైక్ నడుపుతుంటే. లైక్ ఇట్ ఫీల్స్ న్యూ, షోరూమ్ నుంచి తెప్పించుకొని వాడుతున్నట్టుంది, అంత కొత్తగా ఉంది. ఇంకా మైనర్ పార్ట్స్ ఏదైతే మిగిలిపోయినాయో అండ్ ఆ మైనర్ పార్ట్స్ ఏదైతే ఉందో అది కూడా చేంజ్ చేస్తే ఐ గెస్ వీఆర్ డన్. అండ్ మ్యాన్ జస్ట్ లుక్ ఎట్ దిస్ బ్యూటీ ఫైనలీ. సో yeah, ఇప్పుడు I'll go enjoy the bike ride. So that's it for today's video guys. Thank you so much for watching. Please do like, share and subscribe. It's about spreading the love and the